హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి బూందీ లడ్డూని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్జాక్ట్ కొలతలతో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం కేజీ దాకా పచ్చిశనగపప్పు తీసుకొని నీట్గా ఎండలో ఆరబెట్టేసుకొని పిండి పట్టించుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పిండిని చక్కగా జల్లించేసుకోవాలండి. కేజీకి 8 గ్లాసుల వరకు పిండి వస్తుంది. జల్లించుకున్న పిండిలో 1 టీ స్పూన్ వంట సోడా, తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అదే పిండిలో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు పాకం కోసం గిన్నెలోకి 8 గ్లాసుల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్తో షుగర్ కూడా తీసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ చక్కగా వాటర్లో సోక్ అవుతుంది. ఇప్పుడు బూందీ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని ఆయిల్లో వేసుకుంటూ బూందీని ఫ్రై చేసుకోవడమే. బూందీని మరీ క్రంచీగా వేయించకూడదండి, మెత్తగానే ఉండాలి. బూందీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చక్కెర గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాకం తయారు చేసుకోవాలి. చక్కెర పాకం అయ్యేలోపు ఫ్రై చేసుకున్న బూందీలో కొంచెం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయ్యి మరుగుతున్నప్పుడు పాకం చెక్ చేస్తూ ఉండాలండి. ఇలా తీగ పాకం రావాలన్నమాట. ఇక్కడ పాకం అనేది ఇంపార్టెంట్ అండి. పాకం కరెక్ట్గా వస్తే లడ్డు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. పాకం కూడా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బూందీ మొత్తాన్ని వేసేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా వేసుకొని యాలకుల పొడి కొద్దిగా, పచ్చకర్పూరం కొద్దిగా, దీనితో పాటు నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, మరో 2 స్పూన్ల నెయ్యి వేసేసి అంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత బూందీ పాకం మొత్తాన్ని పీల్చుకొని చక్కగా తయారైపోయి ఉంటుందండి. ఇప్పుడు మనకి నచ్చినంత సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. నేను తీసుకున్న కేజీ పిండికి నాకు 60 లడ్డూలు వచ్చాయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. పాకం కుదిరితే మనం ఎన్ని కేజీ లడ్డులైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొకసారి మీకు మీ ఫ్యామిలీకి విష్ యు హ్యాపీ సంక్రాంతి.